Hello friends, welcome to my channel. My channel name is Cook Craving Stars. Craving Stars means attracting of the food. In this video, we have going to about how to make a Oreo cake in my style. ఈ Oreo cake చేయడానికి some requirements కావాలి, like Oreo biscuits, dairy milk chocolate and one chocolate syrup కావాలి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని మనం తర్వాత బాయిల్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేశాను ఈ కేక్‌ని. నాకు చాలా బాగా బేక్ అయింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు కూడా పర్ఫెక్ట్‌గా రావాలంటే నా వీడియో ఫుల్‌గా చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క ప్లేట్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ మొత్తం ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు చాలా బాగా కేక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా రావాలంటే నా టోటల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బిస్కెట్స్. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇన్‌కేస్ మీకు కేక్ బిస్కెట్స్‌లో ఉన్న వైట్ క్రీమ్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్వీట్‌నెస్ కావాలి కాబట్టి నేను అలానే ఉంచేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లేట్‌లో. మీకు కూడా కావాలి అంటే ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. బట్ ఎవరికైనా స్వీట్‌నెస్ అవసరం లేదు అంటేనే రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. వేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ మనం పౌడర్ ఫామ్‌లోకి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకోండి చిన్నగా. అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకొని పౌడర్ వచ్చింది ఫ్రెండ్స్. పౌడర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక్క గిన్నె తీసుకొని అందులో ఆ పౌడర్‌ని వేసుకొని యాడింగ్ సమ్ మిల్క్ ఫ్రెండ్స్. మిల్క్ వేసుకొని బాగా టెక్స్ట్ చేసేయండి ఫ్రెండ్స్. బాగా స్మూత్‌నెస్ రావాలి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నట్టుగా చూసి మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్. అలా రావాలి మీకు కూడా. నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలంటే అంత స్మూత్‌గా పర్ఫెక్ట్‌గా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేక్‌ని స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్. లైక్ ఒక ఇడ్లీ పాత్ర లాంటిది తీసుకొని అందులో మనం కేక్ బౌల్ పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నా కేక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు నేను డైరీ మిల్క్ చాక్లెట్‌ని బాయిల్ చేసుకొని నేను అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ కేక్ మీద, చాక్లెట్ ఫ్లేవర్ కోసం అని. ఓరియో కేక్ మీద చాక్లెట్ ఫ్లేవర్ రావాలని చెప్పి. అదిగోండి ఫ్రెండ్స్ ఓరియో కేక్ నేను చాక్లెట్ వేసేసాను. హెవీగా వేసేసాను. బికాస్ ఆఫ్ ఐ యామ్ ఏ చాక్లెట్ లవర్. సో చాలా హెవీగా చాక్లెట్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా చాక్లెట్ ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఐ యామ్ ఏ చాక్లెట్ లవర్. సో నేను చాక్లెట్ ఎక్కువగా వేసేసాను. సో కొన్ని బిస్కెట్స్ ఉంటే దాని మీద డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్. చేసి ఒక పీస్ కట్ చేసి తింటున్నాను. చాలా బాగా పర్ఫెక్ట్‌గా స్మూత్‌గా వచ్చింది ఫ్రెండ్స్. మీరే చూడండి అక్కడ. చాలా బాగా ఆ ట్రయాంగిల్ షేప్ చూడండి ఫ్రెండ్స్. ఎంత స్మూత్‌గా వచ్చింది. ఎంత స్పాంజీ అంత స్మూత్‌గా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో టోటల్‌గా చూస్తే మీకు ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీట్‌గా చూడండి. చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఓరియో కేక్. ఫస్ట్ టైం చేశాను. నాకు ఇంత పర్ఫెక్ట్‌గా వస్తదని నేను అనుకోలేదు. బట్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్, కుకింగ్ ఛానల్ ఆఫ్ ది క్రేవింగ్ స్టార్స్. బై బై గాయ్స్. సో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా నేను చేశాను. చాలా బాగా సెట్ అయింది. బేక్ అయింది కూడా. చాలా బాగా బేక్ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా కావాలి అనుకుంటే నా వీడియో టోటల్‌గా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. మంచి స్మూత్‌గా, పర్ఫెక్ట్‌గా, టేస్టీగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.